పింకీ చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ క్రిస్మస్. తను ఉదయం నుండే వాళ్ల అమ్మా నాన్నలతో కలిసి ఇల్లంతా కూడా అలంకరిస్తుంది. పింకీ వాళ్ల అమ్మా నాన్నలు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటారు. పింకీ, నా ఉద్దేశం ప్రకారం క్రిస్మస్ అనే సంతోషం మా అందరికంటే నీలో ఎక్కువగా ఉంది. క్రిస్మస్ రోజు నాకు చాలా చాలా నచ్చుతుంది నాన్న. ఇవాళ రాత్రికి నా ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఇంటికి వస్తారు. మనం మన ఇంట్లో ఎంతో ఘనంగా పార్టీ చేసుకుంటాము. కానీ ప్రతి సంవత్సరం మీరు నాతో అబద్ధం కూడా చెప్తారు. పింకీ, ఇది చాలా తప్పమ్మా. నీకు చాలా బాగా తెలుసు కదా మీ నాన్న ఎప్పుడూ అబద్ధం చెప్పరు అని. పోనీలే కనుక, పింకీకి ఇంకా 10 సంవత్సరాల వయసే కదా. సరే, నాకొక విషయం చెప్పు పింకీ, నేను నీకేం అబద్ధం చెప్పాను? శాంటా ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు రాత్రి పిల్లలందరికీ గిఫ్ట్లు ఇవ్వడానికి వస్తారు అని. కానీ నేను ఇంతవరకు ఎప్పుడూ ఏ శాంటాని చూడలేదు. లేదు పింకీ, ఆ గిఫ్ట్ని నీ పిల్లో కింద శాంటానే పెట్టి వెళ్తారు. నువ్వు నిద్రపోతూ ఉంటావు కదా, అందుకే ఆయన నిన్ను లేపకుండా వెళ్తారు. నువ్వు పడుకుని లేచినప్పుడు నీ పిల్లో కింద నీకు ప్రతిసారి ఒక గిఫ్ట్ దొరుకుతుంది కదా. ఒకవేళ అదే నిజమైతే ఇవాళ రాత్రంతా నేను మెలకువగానే ఉంటాను. నేను స్వయంగా శాంటా చేతుల మీదుగానే గిఫ్ట్ తీసుకుంటాను. పింకీ మాటలు విని రాజన్ ఇంకా కనిక చాలా గట్టిగా నవ్వుతారు. కాసేపటి తరువాత వాళ్ల పక్కింట్లో ఉండే రాజన్ స్నేహితుడు చార్ల్స్ అక్కడికి తన కొడుకు డేవిడ్తో పాటు వస్తాడు. ఎలా ఉన్నావు పింకీ? డేవిడ్, ఇవాళ రాత్రికి మనమిద్దరం నిద్రపోకూడదు. కానీ ఎందుకు పింకీ? ఈసారి మనమిద్దరం శాంటా చేతుల మీదుగానే గిఫ్ట్ తీసుకోవాలి. నువ్వు చాలా సరిగ్గా చెప్తున్నావు పింకీ. నిజానికి నాన్న చెప్పారు ఇవాళ క్రిస్మస్ పార్టీ రాత్రంతా జరుగుతుందని. కాసేపట్లో అక్కడికి ఇంకా కొంతమంది అతిథులు వస్తారు. ఇక పార్టీ మొదలవుతుంది. పార్టీలో అందరూ చూస్తారు. ఒక వ్యక్తి శాంటాక్లాస్ బట్టల్ని వేసుకుని అక్కడున్న పిల్లల మధ్యలోకొచ్చి నిలబడతారు. రాజన్ ఆ వ్యక్తిని చూసి తన భార్య కనికాతో అంటాడు, కనుక ఆ శాంటాక్లాస్ బట్టలు వేసుకున్న శాంటా ఎవరు? ఏమో, నేనైతే ఎవరిని ఇన్వైట్ చెయ్యలేదు. అతను బహుశా మనకి తెలిసిన వ్యక్తి అయ్యుండొచ్చేమో. పిల్లల కోసం శాంటాక్లాస్లా బట్టలు వేసుకుని వచ్చుంటారు. వాళ్లందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అని. ఆ శాంటాని చూసి పింకీ ఇంకా డేవిడ్ వెంటనే అతని దగ్గరికి వెళ్తారు. ఎవరు మీరు? నేనే నీ శాంటాని పింకీ. మీకు నా పేరు కూడా తెలిసిపోయిందా? నాకు కేవలం నీ పేరే కాదు, నీ స్నేహితుడైన డేవిడ్ పేరు కూడా తెలుసు. నేను మీకోసం ఒకటి తీసుకొచ్చాను. నాకు తెలుసు, మీరు నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చుంటారు. ఇదిగో, ఇది మీ ఇద్దరి కోసం నేను విదేశీ చాక్లెట్లు తీసుకొచ్చాను. అలా చెప్పి శాంటా వాళ్ళిద్దరినీ చాలా దీర్ఘంగా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండగానే శాంటా మొహం చాలా భయంకరంగా మారిపోతుంది. పింకీ, డేవిడ్ ఇద్దరూ కూడా భయంతో చాలా గట్టిగా అరుస్తారు. వాళ్ళలా అరిచిన తర్వాత అక్కడంతా చీకటిమయమవుతుంది. పార్టీలో గందరగోళం మొదలవుతుంది. కాని మరుక్షణమే లైట్ వచ్చేస్తుంది. కాని పార్టీలో ఎంతమందైతే పిల్లలు ఉండాలో వాళ్లందరూ మాయమైపోతారు. పింకీ ఎక్కడా కనిపించటం లేదంటే? అదంతా వదిలే రాజన్, నాకు పింకీ అరుపు వినిపించింది. నాకు చాలా కంగారుగా ఉంది. కేవలం పింకీ మాత్రమే కాదు కనుక డేవిడ్ కూడా అరిచాడు. అసలు పిల్లలు ఏమైపోయారు? పింకీ ఇంకా డేవిడ్ మాత్రమే కాదు చార్ల్స్, ఈ పార్టీలో ఎంతమంది పిల్లలుండాలో వాళ్ళందరూ కూడా మాయమైపోయారు. మరుసటి రోజు టీవీలో పిల్లలు మాయమైన కబురు న్యూస్లో వస్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ అభిమన్యు న్యూస్ ని చాలా దీర్ఘంగా చూస్తారు. న్యూస్ ని చూసి ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్తో, నాకసలేమీ అర్థం కావడం లేదు. అసలు ఇంతమంది పిల్లలు ఎలా మాయమైపోయారు ఒక్కసారి? సార్, నేను విన్నాను పిల్లలు రాజనింట్లో నుంచి మాత్రమే కాదు, వాళ్ళ పక్కింట్లో పిల్లలు కూడా మాయమయ్యారు. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? ఉన్నట్టుండి అంతమంది పిల్లలు ఎలా మాయమయ్యారు? వాళ్ళ అమ్మా నాన్నలు ఏం చెప్పారంటే వాళ్ళ పిల్లలకి ఒక శాంటా కనిపించారట. ఆ శాంటా పిల్లలకి ఎప్పుడైతే గిఫ్ట్ ఇచ్చాడో అప్పుడే ఆ పిల్లలు మాయమయ్యారట. ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది ఇందులో. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు రాజనింట్లో నుంచే మాయమయ్యారు. ఈ కేసు గురించి జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేయాలి. పద నాతో. ఎక్కడికి సార్? రాజనింటికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. సార్, ఎంక్వైరీ కాస్త జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మీ మాటలను బట్టి నాకేమనిపిస్తుందంటే మీరు రాజన్ని అనుమానిస్తున్నారు అని. కానీ మీరు మర్చిపోతున్నారు రాజన్ కూతురు పింకీ కూడా మాయమైపోయిందని. పబ్లిక్ సింపతి ప్రస్తుతం రాజన్ మీద బాగా ఉంది. నాకంతా తెలుసు. నువ్వేం కంగారు పడకు, నాకు నమ్మకం ఉంది. ఈ పిల్లలందరూ మాయమవడానికి కనెక్షన్
ఖచ్చితంగా రాజన్తో ఉందనిపిస్తుంది. కానీ సార్, ఇప్పుడు బయట వాతావరణం అసలేమీ బాగాలేదు. వర్షం కూడా పడుతుంది. చలి వల్ల పరిస్థితి దారుణంగా మారుతుంది. మనం రాజన్ ఇంటికి రేపు ఉదయం వెళదామా? లేదు కానిస్టేబుల్, ఇప్పుడే ఈ క్షణమే రాజన్ని ఎంక్వైరీ చేయాలి. ఇన్స్పెక్టర్ అభిమన్యు జీప్లో కూర్చుంటారు. స్టేషన్ నుంచి రాజన్ వాళ్ల ఇంటికి వాళ్లు అడవిలో నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఉన్నట్టుండి దారిలో ఇన్స్పెక్టర్ అభిమన్యు జీప్ ఆగిపోతుంది. ఏమైంది సార్, మీరు జీప్ ఎందుకు ఆపారు? జీపు నేను ఆపలేదు కానిస్టేబుల్, దానంతట అదే ఆగిపోయింది. మనం బయలుదేరగానే మనకొకటి అడ్డుపడింది చూశారా సార్? నువ్వు నీ పిచ్చివాడు ఆపుతావా కానిస్టేబుల్? ఆ మాట చెప్పి అభిమన్యు జీప్లోంచి దిగుతాడు. అప్పుడే ఉన్నట్టుండి ఇన్స్పెక్టర్ అభిమన్యు దృష్టి ఒక బంగ్లా మీద పడుతుంది. ఇన్స్పెక్టర్ అభిమన్యు చూసేసరికి ఆ ఇంటి మేడ మీద శాంటాలాగా కనిపించే ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. అతను ఎంతో విచిత్రంగా డాన్స్ చేస్తూ ఉంటాడు. కానిస్టేబుల్, ఒకసారి అక్కడ చూడు. నేను ఇప్పుడే ఆ పాడుబడ్డింట్లో ఒక శాంటాను చూశాను. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా సరే శాంటానే కనిపిస్తారు. నువ్వు దయచేసి నా మాట నమ్ము. ఇన్స్పెక్టర్ అభిమన్యు ఆ మాట అంటాడో లేదో అప్పుడే కొంతమంది పిల్లల అరుపులు ఇన్స్పెక్టర్ అభిమన్యుకి కానిస్టేబుల్కి వినిపిస్తుంది. బహుశా మనం అందులోకి వెళ్ళాలనుకుంటాను. మన కారు కూడా సరైన సమయంలోనే ఆగిపోయింది. ఖచ్చితంగా పిల్లలు ఈ బంగ్లాలోనే ఉండుంటారు. పద వెళ్దాం. ఆ మాట చెప్పి ఇన్స్పెక్టర్ అభిమన్యు కానిస్టేబుల్తో పాటు ఆ ఇంట్లోకి పరిగెడతాడు. అంతలో ఉన్నట్టుండి ఇన్స్పెక్టర్ అభిమన్యు పరిగెత్తడం ఆపేస్తారు. ఇన్స్పెక్టర్ అభిమన్యు ఎదురుగా భయాన్ని కలిగించే ఒక దృశ్యముంటుంది. బంగ్లా లోపల చాలా మంది పిల్లలు స్పృహ లేకుండా పడుంటారు. ఇక 2 పిల్లల తలలు శరీరం నుంచి వేరయ్యి ఆ బంగ్లాలో వేళ్లాడుతూ ఉంటాయి. నేను నా కళ్ళను అసలు నమ్మలేకపోతున్నాను సార్. నేను ఏదైతే చూశానో అదంతా నిజమా? వీళ్ళందరి పేరెంట్స్కి వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యి. వాళ్ళకు చెప్పు వాళ్ళ పిల్లలు దొరికేశారని. అలాగే తెలుసుకో ఎవరైతే 2 పిల్లలు చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరని. కాసేపట్లో ఆ పిల్లల తల్లిదండ్రులు ఆ బంగ్లా దగ్గరికి చేరుకుంటారు. రాజన్ ఇంకా చార్ల్స్ ఎంతో ఏడుస్తూ ఉంటారు. అసలు నా పింకీ ఎవరికి ఏం అన్యాయం చేసిందని, నా పింకీని ఎందుకు చంపారు? అలాగే నా కొడుకు డేవిడ్, నా ఒక్కగానొక్క కొడుకు, ఎందుకు నా కొడుకుని ఇలా ఇంత దారుణంగా చంపేశారు? అలా అంటూ వాళ్ళు ఇన్స్పెక్టర్ అభిమన్యు వైపు చూసి ఇలా అంటారు. ఇక్కడ నిలబడి మీరేం చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి ఆ హంతకుల్ని పట్టుకోండి. వాడు ఎవడైనా సరే నేను అతని ప్రాణాలతో వదలను. నేనే తెలుసుకుంటాను నా పింకీని చంపిన హంతకుడు ఎవరని. ఎవరా శాంటా? నా పింకీని ఎందుకు ఇంత దారుణంగా చంపాడు? చూడండి, ఇలా చెప్పడం కరెక్ట్ అని నాకు అనిపించడం లేదు. కానీ మీ పిల్లల మరణం మామూలు మరణం కాదు. నాకేం అర్థం కావడం లేదు. ఎప్పుడైతే నా కారు ఇక్కడ ఆగిపోయిందో అప్పుడు నేను ఈ బంగ్లా మేడ మీద ఒక శాంటాని విచిత్రమైన పద్ధతిలో డ్యాన్స్ చేయడం చూశాను. నేను బంగ్లాలో ప్రతి మూల వెతికాను, కానీ నాకు శాంటా ఎక్కడా కూడా కనిపించలేదు. ఏదో గందరగోళం ఉందనిపిస్తుంది. పింకీ ఇంకా డేవిడ్ కి అంత్యక్రియలు చేస్తారు. మరుసటి రోజు రాత్రి ఇన్స్పెక్టర్ అభిమన్యు స్టేషన్లో చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చునుంటారు. ఏమైంది సార్? చాలాసేపటి నుంచి చూస్తున్నాను. మీరు దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నాకు ఒక విషయం అసలు అర్థం కావట్లేదు కానిస్టేబుల్. అతను ఎవరైనా సరే నేను ఖచ్చితంగా చెప్పగలను అతను మనిషి కాదు అని. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు సార్? ఆ శాంటా గురించి. నిన్న ఆ బంగ్లా మేడ మీద వణికించే చలిలో విచిత్రమైన పద్ధతిలో డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి మాయమైపోయాడు. క్షమించండి సార్, కానీ ఈ విషయాన్ని మీరు ఎవరి ముందు అనకండి, లేకపోతే అందరూ మిమ్మల్ని పిచ్చివారు అనుకుంటారు. నేను నీ మాటలను అర్థం చేసుకోగలను, నాకు తెలుసుకోడా. కానీ మరో విషయం కూడా ఉంది, అది నన్ను లోపల తినేస్తుంది. రాజన్ ఇంకా చార్ల్స్ పిల్లల్ని ఆ బంగ్లాలో ఎందుకు చంపేశారు? మిగతా పిల్లలందరూ కూడా అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్నారు. వాళ్ళందరికీ చిన్న గాయం కూడా కాలేదు. అది చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. అంటే దీని అర్థం అతను ఎవరైనా సరే చార్ల్స్ ఇంకా రాజన్ మీద పగ తీర్చుకోవాలనుకున్నారు. ఇదైతే మనం చార్ల్స్ ఇంకా రాజన్ అడిగి తెలుసుకుందాం. పద వెళ్దాం. చార్ల్స్ రాజన్ ఇంట్లో రాజన్ ఇంకా కనికాతో పాటు దిగులుగా కూర్చొని ఉంటాడు. వాళ్ళు ముగ్గురి కళ్లల్లో కన్నీళ్లు ఉంటాయి. అంతలోనే ఉన్నట్టుండి ఎవరో చాలా గట్టిగా తలుపు కొడతారు. వెళ్ళు చూడు, ఇంత రాత్రివేళ ఎవరొచ్చుంటారు? కనిక ఎప్పుడైతే తలుపు తీస్తుందో అప్పుడు తన గొంతులో నుంచి ఒక గట్టి అరుపు వస్తుంది. తన అరుపు విని రాజన్ ఇంకా చార్ల్స్ తలుపు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. వాళ్ల ఎదురుగా అదే శాంటా ఉంటాడు. అతను ఎంతో విచిత్రంగా నవ్వుతూ ఉంటాడు.
నువ్వు అదే శాంటా. క్రిస్మస్ రోజు రాత్రి మా పార్టీకి వచ్చావు. నేను చూశాను, నా కూతురు పింకీ నీతో మాట్లాడుతూ ఉంది. అవును, నేను కూడా చూశాను. నా కొడుకు డేవిడ్ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు నువ్వు? అప్పుడే ఉన్నట్టుండి శాంటా కళ్ళు పిల్లి కళ్ళులా మెరుస్తాయి. రాజన్, చార్ల్స్ ఇంకా కనిక ముగ్గురు గాలిలో ఎగురుకుంటూ వెళ్లి గోడకి గుద్దుకుంటారు. ఇన్స్పెక్టర్ అభిమన్యు కానిస్టేబుల్తో పాటు అక్కడికి వస్తారు. అతను పిస్తాల్ని తీసి శాంటా వైపు చూసి, మర్యాదగా చట్టానికి లొంగిపో. నువ్వు ఎవరైనా సరే తప్పించుకోలేవు. సార్, మీరు ఈ గదిలో దృశ్యాలను చూడటం లేదా? మీరు చెప్పింది నిజమే. ఇతను మామూలు మనిషి కాదు. నువ్వు నీ పిచ్చివాగుడు ఆపు. ఇన్స్పెక్టర్ ఆ మాట అంటారో లేదో, అంతలో ఇన్స్పెక్టర్ ఇంకా కానిస్టేబుల్ కూడా గాలిలో ఎగురుకుంటూ వెళ్లి గోడకి గుద్దుకుంటారు. అప్పుడే ఆ శాంటా మొహం చూస్తూ ఉండగానే ఒక ముసలి వ్యక్తిగా మారిపోతుంది. ఆ ముసలి వ్యక్తిని చూసి చార్ల్స్ ఇంకా రాజన్ పూర్తిగా ఆశ్చర్యానికి గురవుతారు. నువ్వా? ఇదెలా సాధ్యమవుతుంది? నువ్వు చనిపోయి చాలా కాలమైంది కదా. అవును, రాజన్ చెప్పింది నిజమే. నువ్వు అయ్యే అవకాశం లేదు. నువ్వు ఆ బంగాళా మీద నుంచి పడిపోయి చనిపోయావు కదా. అప్పుడే ఆ ముసలి వ్యక్తి మొహం చూస్తూ ఉండగానే చాలా భయంకరంగా మారుతుంది. అతని కళ్లల్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అతను ఒక రాక్షసుడిలాగా కనిపిస్తూ ఉంటాడు. మీరిద్దరూ చాలా సరిగ్గా చెప్పారు, కానీ పూర్తిగా నిజం చెప్పలేదు. ఇన్స్పెక్టర్ అభిమన్యు ఇంకా కానిస్టేబుల్ స్పృహ కోల్పోతారు. కాని అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరికీ ఒకటే దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. ఆ దృశ్యం ఏంటి అంటే 20 సంవత్సరాలు క్రితం జరిగింది. రాజన్ ఇంకా చార్ల్స్ 20 ఏళ్ల యువకులుగా ఉంటారు. ఇవాళ క్రిస్మస్ పార్టీలో చాలా ఎంజాయ్ చేయొచ్చు చార్ల్స్. సరిగా చెప్పావు. నువ్వైతే ఎలాగో ఎంజాయ్ చేస్తావు, ఎందుకంటే ఇవాళ రాత్రి పార్టీకి నీ స్నేహితురాలు కనిక కూడా వస్తుంది కదా. అరే, అలా చూడు, మన ఈ హై సొసైటీ పార్టీలో ఈ ముసలాయని నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను. చూడు, అతని పక్కన ఒక పాప ఉంది. తను ఎంత మురికి బట్టలు వేసుకుంది. వీళ్ల వల్ల మన సొసైటీ వాతావరణమే మారిపోతుంది. ఛా, మనం వెళ్ళి వాళ్ళని అడుగుదాం, వాళ్ళిద్దరు ఇక్కడికి ఎలా వచ్చారో. ఆ మాట చెప్పి చార్ల్స్ ఇంకా రాజన్ ఆ ముసలి వ్యక్తి దగ్గరికి వెళ్తారు. నీ పేరేంటి? నా పేరు మోహన్ లాల్ బాబు గారు. అదంతా సరే, కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు అసలు తెలియదా ఇది నీలాంటి వాళ్ళకి చోటు కాదని? ఇంకాసేపట్లో ఈ పెద్ద హాల్లో పార్టీ మొదలు కాబోతుంది. తను నా మనవరాలు జుమ్కి. మేమిద్దరం ఇట్నుంచి వెళుతున్నాము. అప్పుడే తను పిల్లను చూసి మొండికేసింది. తను ఏమందంటే, నేను కూడా శాంటాలాగా బట్టలు వేసుకుంటాను అని, నేను కూడా శాంటాను చూస్తాను అని. నేను విన్నాను ఈ పార్టీలో చాలామంది శాంటాలాగా వేషం వేసుకుని నృత్యం చేస్తారు అని. కాసేపటి తర్వాత మేము వెళ్ళిపోతాం బాబు. నా మనవరాలు శాంటాను చూసి సంతోషిస్తుంది. అయితే నీ మనవరాలకి శాంటాను చూడాలని ఉందన్నమాట. నాకు ఒక చోటు తెలుసు, అక్కడ ఇంతకంటే పెద్ద పార్టీ జరుగుతుంది. ఇక అక్కడ రకరకాల భోజనాలు కూడా ఉంటాయి, అది కూడా ఫ్రీగా. అలాగైతే మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్తారా? తప్పకుండా. రాజన్ ఆ ముసలి వ్యక్తి ఇంకా పాపని తన కార్లో కూర్చోపెట్టుకుని పాడుబడ్డ బంగళాకి తీసుకువెళ్తాడు. బాబూ, ఇది పాడుబడ్డ బంగళా. పిచ్చివాడ, ఇదే నీకు అసలైన చోటు. బాబూ, నేనొక పేద ముసలి వ్యక్తిని. నా మనవరాలి తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. సరే అయితే వెళ్ళండి, డైరెక్ట్ కిందకి వెళ్ళండి. రాజన్ ఆ ముసలి వ్యక్తిని తోసేస్తాడు. అతను గట్టిగా అరుస్తూ నేల మీద పడిపోయి అక్కడే ప్రాణం వదిలేస్తాడు. అరే, నువ్వేంటి ఇలా చేశావు? నేను ఊరికే తోశానంతే. నాకేం తెలుసు అతను కింద పడిపోతాడని? అంతలో చమ్కి గట్టిగా అరుస్తూ కిందకి వాళ్ల తాతయ్య దగ్గరికి వెళ్తుంది. ఉన్నట్టుండి చీకట్లో తనొక రాయికి తన్నుకుంటుంది. ఆ తర్వాత తను వెళ్లి మరో రాయికి గుద్దుకుంటుంది. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ పాప కూడా చనిపోవడం మంచిదయింది, లేకపోతే మన బండారం మొత్తం బయటపడి ఉండేది. అప్పుడే ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ కళ్ళు తెరుస్తారు. వాళ్లు చూసేసరికి రాజన్, చార్ల్స్, కనిక తలలు తెగిపడుంటాయి. వాళ్లకక్కడ శాంటా కనిపించలేదు. ఆ ముసలి వ్యక్తి ఆత్మ తన పగ తీర్చుకుంది.